లోక ప్రభువునకు సంపూర్ణ జయము. సర్వలోక ప్రభువు గనుక సర్వలోక ప్రభువు గనుక నిశ్చయమైన జయము. సర్వలోక ప్రభువునకు సంపూర్ణ జయము. వాక్యం చదువుకుందాం. నిర్గమాకాండము 23వ అధ్యాయము 1 నుంచి చివరి వరకు. లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకే దుష్టునితో నీవు కలియకూడదు. దుష్కార్యము జరిగించుటకై సమూహములను వెంబడింపవద్దు. న్యాయమును త్రిప్పివేయుటకు సమూహములతో చేరి వాద్యములతో సాక్ష్యము పలుకకూడదు. వ్యాజ్యమాడువాడు భేదవాడైనను వాని ఎడల పక్షపాతముగా ఉండకూడదు. నీ శత్రువుని ఎద్దైనను గాడిదైనను తప్పిపోవచ్చుండగా అది నీకు కనబడిన ఎడల అగాత్యముగా దాన్ని తోడుకొని వచ్చి వానికి అప్పగింపవలెను. నీవు నీ పగవాని గాడిద బరువు క్రింద పడియుండుట చూచి దాని నుండి తప్పింపక యుందునని నీవు అనుకొనినను అగాత్యముగా వానితో కలిసి దాన్ని విడిపింపవలెను. దరిద్రుని వ్యాజ్యములో న్యాయము తీర్పు తీర్చకూడదు. అబద్ధమునకు దూరముగా నుండుము. నిరపరాధినైనను నీతిమంతునైనను చంపకూడదు. నేను దుష్టుని నిర్దోషినిగా ఎంచను. లంచము తీసుకొనకూడదు. లంచము దృష్టి గలవానికి గుడ్డితనము కలుగజేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును. పరదేశిని బాధింపకూడదు. పరదేశి మనస్సు ఎట్లుండునో మీరు ఎరుగుదురు. మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉంటిరి కదా. 6 సంవత్సరములు మీ భూమిని విత్తి దాని పంట కూర్చుకొనవలెను. 7వ సంవత్సరమున దానిని బీడు విడవవలెను. అప్పుడు నీ ప్రజల్లోని బేదలు తినిన తరువాత మిగిలినది అడవి మృగములు తినవచ్చును. నీ ద్రాక్ష తోట విషయములోను నీ ఒలీవల తోట విషయములోను అలాగునే చేయవలెను. 6 దినములు నీ పనులు చేసి నీ ఎద్దును నీ గాడిదయు నీ దాసి కుమారుడును పరదేశియు విశ్రమించినట్లు 7వ దినమున ఊరక ఉండవలెను. నేను మీతో చెప్పిన వాటన్నిటినీ జాగ్రత్తగా గైకొనవలెను. వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు. అది మీ నోట నుండి రానియదగదు. సంవత్సరమునకు 3 మారులు నాకు పండుగ ఆచరింపవలెను. పులియని రొట్టెల పండుగను ఆచరింపవలెను. నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీ ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చితివి గనుక ఆ నెలలో నియామక కాలమందు 7 దినములు పులియని రొట్టెను తినవలెను. నా సన్నిధిని ఎవడును వట్టి చేతులతో కనబడకూడదు. నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయమును తొలి పంట యొక్క కోత పండుగను పొలములో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకున్న తరువాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పండుగను ఆచరింపవలెను. సంవత్సరమునకు 3 మారులు పురుషులందరూ ప్రభువైన యెహోవా సన్నిధిని కనబడవలెను. నా బలుల రక్తమును పులిసిన ద్రవ్యముతో అర్పింపకూడదు. నా పండుగల్లో నర్పించిన క్రొవ్వు ఉదయం వరకు నిలువ ఉండకూడదు. నీ భూమి ప్రథమ ఫలములో మొదటి వాటిని దేవుడైన యెహోవా మందిరమునకు తేవలెను. మేకపిల్లను దాని తల్లిపాలతో ఉడకబెట్టకూడదు. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటునకు నిన్ను రప్పించుటకు ఒక దూతను మీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు. మీ అతిక్రమములను ఆయనను పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను మీ శత్రువులకు శత్రువును మీ విరోధులకు విరోధునై యుందును. ఎట్లనగా నా దూత మీకు ముందుగా వెళ్ళుచు అమోరీలు, హిత్తీలు, పెరిజ్జీలు, కనానీయులు, హివ్వీలు, మొబూసీలు వారున్న చోటునకు నిన్ను రప్పించును. నేను వారిని సంహరించెదను.
వారి దేవతలకు సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. వాటి క్రియల వంటి క్రియలు చేయక వారిని వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలము చేసి వారి విగ్రహములను బొత్తిగా పగలగొట్టవలెను. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను. కడుపు దిగబడినదియు గొడ్డిదియు నీ దేశములోనూ ఉండదు. నీ దినముల లెక్క సంపూర్తి చేసేదను. నన్ను బట్టి మనుష్యులు నీకు భయపడినట్లు చేసేదను. నీవు పోవు స్వదేశము వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులను నీ ఎదుటి నుండి పారిపోవునట్లు చేసేదను. మరియు పెద్ద కందిరీగలను నీకు ముందుగా పంపెదను. అవి నీ ఎదుటి నుండి హివ్వీలను, కనానీయులను, హిత్తీలను వెళ్ళగొట్టును. దేశము పాడే అడవి మృగములను నీకు విరోధముగా విస్తరింపకుండానట్లు వారిని 1 సంవత్సరంలోనే నీ యొద్ద నుండి వెళ్ళగొట్టెదను. నీవు అభివృద్ధి పొంది ఆ దేశమును స్వాధీనపరుచుకున్న వరకు క్రమక్రమముగా వారిని నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టెదను. మరియు ఎర్ర సముద్రము నుండి ఫిలిస్తీయులు సముద్రం వరకు, అరణ్యము నుండి నది వరకును నీ పొలిమేరలను ఏర్పరచెదను. ఆ దేశ నివాసులను నీ చేతికి అప్పగించెదను. నీవు నీ ఎదుటి నుండి వారిని వెళ్ళగొట్టుదువు. నీవు వారితోనైనను వారి దేవతలతోనైనను నిబంధన చేసుకొనవద్దు. నీవు వారి దేవతలను సేవించిన ఎడల అది నీకు ఉరియగును గనుక వారు నీ చేత నాకు విరోధముగా పాపము చేయింపకుండునట్లు వారు నీ దేశంలో నివసింపకూడదు. ఆమేన్. మరియు దైవాజ్ఞలున్న పరిశుద్ధ శాస్త్రము జూచి, మరియు దైవాజ్ఞలున్న పరిశుద్ధ శాస్త్రము జూచి, మురియుచురే బాగండ్లు స్మరించుచుండు నతడు ధన్యుడు. దేవామానవుడు ధన్యుడు. ధన్యుడు దైవజనుడు. ధరణి జనులందరికన్నా అన్యులెంతటి వారైనా అతనికి సాటిరారు. ధన్యుడు దేవామానవుడు ధన్యుడు. ప్రార్థన చేసుకుని నిర్గమాకాండము 23వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాము. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినము నీ పాదముల దగ్గరికి వచ్చి నీతో సహవాసము చీటికై మీరు అనుగ్రహిస్తున్న కృపల కొరకు స్తోత్రాలు, దయ కొరకు స్తోత్రాలు, జాలి కనికరము కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ దయవలనే ఈ సేవ మాకు అప్పగించావు గనుక నీ దయవలనే నీ సన్నిధిలో ఉన్నాము తండ్రి. మీకు స్తోత్రములు. ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమముల ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారు. రోజుకు ఒక అధ్యాయము నిర్గమాకాండమును ధ్యానించడానికి మీరు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన సమయమును బట్టి స్తోత్రములు. 23వ అధ్యాయములో నుండి మాకు నేర్పించవలసిన పాఠములు నేర్పించి మా యందున్న అజ్ఞానమును తొలగించి వాక్యపు వెలుగులో మేమందరం సరిచేయబడ్డానికి సహాయము దయచేయమని, ఎటువంటి ఆటంకములు లేకుండా నీ దయను మా మీద చూపించుమని, వాక్యవర్తమానమందు అందుకున్నట్టు అయా అనుభవించడానికి నీ ఆత్మ సహాయము నాకును వినువారెల్లరికూ అనుగ్రహించమని వాక్యము అను నామమున ఈ లోకమునకు వచ్చిన యేసు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు కృప వాక్యవర్తమానము ద్వారా మనలను బలపరచును గాక. ఆమేన్. నిర్గమాకాండము
21, 22, 23 ఈ 3 అధ్యాయాలు దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన న్యాయ విధులు అని మనము చూస్తూ ఉన్నాం. 20వ అధ్యాయములో ఆజ్ఞలను వివరించి చెప్పిన దేవుడే ఈ పద్ధతులన్నిటినీ ఇశ్రాయేలుల కట్టడగా నియమముగా ఇశ్రాయేలుకు దేవుడు ఇచ్చి ఉన్నారు. ఈ 23వ అధ్యాయమును మనము 3 భాగాలుగా విభాగించుకున్నట్లయితే మానవుల ఎడల మానవులమైన మనం ఎలాగుండాలి అన్నది మొదటి భాగముగా, రెండవది మానవులమైన మనము దేవుని ఎడల ఎలాగూ జీవించాలి, ఎలాంటి విధులు కలిగి ఉండాలి అన్నది రెండవ భాగము, మూడవదిగా పాలస్తీనా దేశంలో వారు వెళ్ళిన తర్వాత అక్కడ వారు అనుసరించవలసిన విధులు ఈ అధ్యాయంలో ఇశ్రాయేలు కొరకు రాయబడి ఉన్నవి. ఈ న్యాయ విధులను మనం ఈరోజు వరుసగా నేర్చుకుందాము. మానవుని ఎడల మానవుడు కలిగి ఉండవలసిన న్యాయ విధులను మొట్టమొదటిగా మనము నేర్చుకుందాం. 23వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. లేని వార్తను పుట్టింపకూడదు, లేని వార్తను పుట్టింపకూడదు. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు అని కీర్తనకారుడు 15వ కీర్తనలో మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదిగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అటివాడు నాలుకతో కొండెములాడడు, తల చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నిందమోపడు, నాలుకతో కొండెములాడడు. లేని వార్తను పుట్టించకూడదు. ఈ లేని వార్తను ఎవరో ఒకరు వారికి తోచిన మాటను లేక వారి మీద ఉన్న విరోధమును బట్టి అక్కడ జరగని విషయాలు కపటముతో మోసముతో చెప్పినప్పుడు ఆ మాటలను మరొకరు అలా చెప్పుకుంటూ వెళ్ళిపోవడాన్ని బట్టి అక్కడ లేని వార్తను ఎవరైతే పుట్టించారో దేవుని వాక్యం చెప్తుంది, లేని వార్తలను పుట్టించకూడదు. దైవజనుడైన జాన్ వెస్లీ గారు చెప్పిన మాట ఏంటంటే, ఒక సహోదరుని గూర్చి ఎవరైనా ఒక చెడ్డ వార్త చెప్పినప్పుడు వెంటనే నీవు నమ్మవద్దు. ఈ మాట బాగా వినండి. జాన్ వెస్లీ అనే భక్తుడు చెప్పిన మాట, నీ ఒక సహోదరుని గూర్చి ఎవరైనా చెడ్డ మాట చెప్పినప్పుడు వెంటనే నమ్మొద్దు. రెండవది, ఎవరితోనూ చెప్పొద్దు. మూడవది, అది నీ మనస్సులో ఉంచుకొని ఆ సహోదరుని పరీక్షించు, అతను చెప్పిన మాట నిజమా కాదా అన్నది కొన్ని దినాలు పరీక్షించు. నాలుగవది, ఒకవేళ అలాంటి పరిస్థితి ఆ దాసుల్లో సహోదరుల్లో ఉంటే కనుక హెచ్చరించు. ఈ పద్ధతి మన ఆత్మీయ జీవితానికి, మన అందరి ఆత్మీయ జీవితానికి ఎంతో ఉపయోగకరమైనది, ప్రయోజనకరమైనది. గనుక లేని వార్తను పుట్టించడం ద్వారా ఏ వ్యక్తి వలన లేని వార్త పుడుతుందో వారికి చాలా శిక్ష అనుభవించవలసిన వారై ఉంటారు. రెండవ వచనం అంటే రెండవ మాట, లేని వార్తను పుట్టించకూడదు. అన్యాయపు సాక్ష్యము పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు. అన్యాయ సాక్ష్యము పలుకుటకై దుష్టునితో నువ్వు కలవకూడదు. ఇవాళ చాలామంది అన్యాయ సాక్ష్యాలు, ఆ సాక్ష్యాలను చెప్పడానికి ఏమాత్రము కూడా భయము లేకుండా వారు అబద్ధ సాక్ష్యాలు చెప్పడానికి బయలుదేరతారు. పరిశుద్ధ గ్రంథములో అహాబ్ అనే రాజు తన తోటను ఆనుకుని ఉన్న ద్రాక్ష తోట నాకు కావాలని, కూర తోటకు కావాలని నాబోతును అడిగినప్పుడు అది నా పిత్రార్జితము, నేను ఇవ్వనంటాడు. అహాబు రాజు కనుక ఇంటికెళ్ళి అతడు బాధపడుతున్న సమయంలో భార్య అయిన యెజెబెలు నాబోతు ఉన్న ఊరిలో అబద్ధ సాక్ష్యాలు చెప్పించి నాబోతును చంపించుట అనేది మనం చూస్తూ ఉన్నాం.
ఈ నాబోతు ఎలాగూ చంపబడ్డాడు అంటే అతని మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పించింది రాణి. దేవుడు అలాగూ అన్యాయముగా అతని మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పించి చంపినందుకు వారికి కూడా అలాంటి భయంకరమైన మరణమే వచ్చింది. యెజబెలు కానీ అహాబు కానీ కుటుంబీకులు కానీ భయంకరమైన మరణాన్ని వారు అనుభవించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అందుచేత అబద్ధ సాక్ష్యము చెప్పడానికి, అన్యాయపు సాక్ష్యం చెప్పడానికి దుష్టులతో కలయకూడదు. పాపులైన వారు నిన్ను ప్రేరేపిస్తారు చెడు చేయడానికి, పాపము చేయడానికి, అబద్ధ సాక్ష్యాలు చెప్పడానికి నిన్ను ప్రేరేపిస్తారు. యవనస్తుడా, నువ్వు జాగ్రత్తగా ఉండు, పాపులతో నువ్వు చేరకని చెప్పి సామెతల గ్రంథంలో సొలొమోను చెప్తున్నాడు. పరుల పాపములో పాలువారై ఉండకొని మరి తిమోతికి పౌలు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అన్యాయపు సాక్ష్యం చెప్పడానికి మనం వాళ్ళతో మరి ఏకీభవించినట్లయితే చాలా నష్టపోతామన్న విషయము బైబిల్ గ్రంథం మనకి బోధిస్తున్నది. ఒకటి, లేని వార్తను పుట్టించకూడదు. రెండు, అన్యాయపు సాక్ష్యం పలుకుటకై దుష్టునితో నువ్వు కలయకూడదు. రెండవ వచనాన్ని మనము చూసినట్లయితే, రెండవ వచనములో దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడింపవద్దు, న్యాయమును త్రిప్పివేయుటకు సమూహముతో చేరి వ్యాజ్యములో సాక్ష్యము పలకకూడదు. మోషే గారు సీనాయి పర్వతం మీద దేవునితో 40 దినాలు సహవాసము చేయుచున్న సమయంలో మాకు మోషే అన్నవాడు ఏమాయినో మాకు తెలియదు, మా ముందు నడవడానికి ఒక దూడను, ఒక దేవుణ్ణి చేయమన్నప్పుడు అహరోను వారితో కలిసి ఆ ప్రేరేపణకు లోబడి ఇశ్రాయేలు పాపం చేయడానికి కారకుడుగా మారాడు. సుమారు అలాగున పాపము చేయడాన్ని బట్టి ఆ రోజు 3,000 మంది మరణించినట్లుగా మనం చూస్తున్నాం. అహరోను కనుక ఆ మాటకి, ఆ సమూహానికి సమ్మతించకపోతే ఆ వేలాది మంది చనిపోయేవారు కారు. కనుక ప్రేరేపిస్తారు ప్రజలు. వారు ప్రేరేపించారు, వీరు ప్రేరేపించారు, వారి మాట కాదనలోకి వెళ్ళాను, వీళ్ళ మాట కాదనలోకి వెళ్ళానని చెప్పి ఆ సమూహం యొక్క మాటల్లో చేరి నువ్వు వెళ్ళిపోవడం వల్ల చాలా నష్టము కలుగుతుందని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉన్నది. చూడండి, వ్యాజ్యమాడువాడు బీదవాడైనను వాని ఎడల పక్షపాతముగా ఉండకూడదు. నీవు ధనవంతుని పక్షంగా చేరి, భాగ్యవంతుని పక్షంగా చేరి నువ్వు మాట్లాడితే, ఆస్తిపరుడు పక్షంగా చేరి నువ్వు మాట్లాడితే బీదవాడికి అన్యాయం జరుగుతుంది. బీదవాడికి అన్యాయం జరుగుతుంది కనుక మరి నీకు తప్పకుండా తీర్పు ఉంటుందని దేవుని వాక్యము తెలియజేయుచున్నది. ఇంకా 4-5 వచనాలు మనం చదువుకున్నట్లయితే, నీ శత్రువుని ఎద్దైనను గాడిదైనను తప్పిపోవచ్చుండగా అది నీకు కనబడిన ఎడల అగత్యముగా దాని తోలుకుని వచ్చి వానికి అప్పగింపవలెను. నీవు నీ పగవాని గాడిద బరువు కింద పడి చూచి దాని నుండి తప్పింపక ఇందునని నువ్వు అనుకునిను అగత్యముగా వానితో కలిసి దాన్ని విడిపింపవలెను. ఈ భాగములో మరి ముందు మనము మానవుల ఎడల దేవుడు చూపించమంటున్న ప్రేమ విధులు చూచాం. ఇప్పుడు శత్రువుల ఎడల ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలి. నీ శత్రువు ఎద్దు తప్పిపోయింది, లేక గాడిద తప్పిపోయింది, నీకు కనబడింది, నీకే కనబడింది నీ శత్రువు గాడిద, వెంటనే అగత్యముగా వాడిని తోలి వారికి అప్పగించాలట. నీవు నీ పగవాని గాడిద బరువు కింద పడి ఉంటే చూచి దాని నుండి తప్పింపకుందువని నువ్వు మనసులో అనుకున్నా సరే, ఆ సమయంలో అతడు అనగా నీ శత్రువు ఆ యొక్క గాడిదను ఆ బరువు కింద నుంచి తీస్తూ ఉండగా నువ్వు కూడా వెళ్ళి ఆ బరువు నుండి అతని గాడిదను తప్పించాలి అని దేవుని వాక్యం చెప్తుంది. చదువుకుందాము దేవుని వాక్యములో నుండి. రోమీలకు రాసిన పత్రిక ముందుగా ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము మొదటి 4 వచనాలను చదువుదాము. ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయం మొదటి 4 వచనాలు. నీ సహోదరుని ఎద్దు గాని గొర్రె గాని త్రోవ తప్పిపోవుట చూచినడల
నీవు వాటిని చూడనట్లు కనులు మూసుకొనక అగత్యముగా వాటిని నీ సహోదరుని యొద్దకు మళ్లింపవలెను. నీ సహోదరుని దగ్గరికి లేకపోయిన ఎడల నీవు అతన్ని నెరగకపోయిన ఎడలను దానిని నీ ఇంటికి తోలుకుని పోవలెను. నీ సహోదరుడు దాన్ని వెతుకుతూ వచ్చే వరకు అది నీ యొద్ద నుండవలెను. అప్పుడు అతనికి దాన్ని మరలా అప్పగింపవలెను. అతని గాడిదను గూర్చియు వస్త్రమును గూర్చియు నువ్వు అలాగూ చేయవలను. నీ సహోదరుడు పోగొట్టుకున్నది ఏదైనాను నీకు దొరికిన ఎడల అతడు పోగొట్టుకున్న దాన్ని గూర్చి అలాగునే చేయవలను. నువ్వు దానిని చూచి చూడనట్లుగా ఉండకూడదు. నీ సహోదరుని గాడిద గాని ఎద్దు గాని త్రావలో పడి ఉండుట నీవు చూచిన ఎడల వాటిని చూడనట్లు కనులు మూసుకొనక వాటిని లేవనెత్తుటకు అగత్యముగా సహాయము చేయవలెను. ఈ కట్టడలు మనమందరము మన సహోదరుల విషయంలోనూ మన శత్రువుల విషయంలో కూడా ఇదే కట్టడ మనము కలిగి ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. చూచి చూడనట్లు ఆ వ్యక్తితో మాట్లాడడం మనకి ఇష్టం లేనప్పుడు మనము చూచి చూడనట్లు వెళ్ళిపోతూ ఉంటాం. ఆ వ్యక్తితో మాట్లాడకూడదన్న మనస్సు మనలో ఉంది కాబట్టి అతడు మన వంక చూడక అతని ప్రయాణంలో వెళ్ళిపోతున్నాం. మనం చూచాం కానీ చూచి చూడనట్లు ఎద్దును గాడిదని సొమ్ము కానీ ఏ వస్తువైనా సరే ఆ సహోదరుడికి నువ్వు అప్పగించాలి. ఒకవేళ ఆ సహోదరుడు ఎవరో నీకు తెలియకపోతే అతడు వెతుక్కుంటూ నీ ఇంటికి వచ్చి నీకు దొరికిన వస్తువు నాది, ఆ గాడిద నాది, ఆ గొర్రె నాది, ఆ ఎద్దు నాది అని చెప్తే వెంటనే ఆ వస్తువును ఆ ఎద్దును అతనికి ఇవ్వాలి, వస్త్రాన్ని అతనికి ఇవ్వాలి. ఇలాంటి కట్టడ నీవు కలిగి ఉండాలి. ఇలాంటి విధి నువ్వు కలిగి ఉండాలి. శత్రువు ఎడల కూడా ఇదే విధి కలిగి ఉండాలని కొత్త నిబంధనలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో, రోమపత్రిక 12వ అధ్యాయం 20వ వచనాన్ని 20వ వచనం, కాబట్టి రోమా 12:20, కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పికొని ఉంటే దాహమిమ్ము. అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. ఇది యేసయ్య మనకు నేర్పించే బోధ ఏంటంటే కీడుకు కీడు చేసి జయించడం కాదు, కీడుకు మేలు చేసి జయించు. అతని హృదయం మారిపోతుంది, పశ్చాత్తాపం కలుగుతుంది. కీడు చేత కీడును జయించమని బైబిల్ చెప్పడం లేదు. కీడు చేసిన వాడికి మేలు చేసి జయించు, మేలు చేసి కీడును జయించు. నీ శత్రువు ఆకలిగొన్నాడు, నీ దగ్గర ఆహారం ఉంది, ఆహారం పెట్టు. నీ శత్రువు దప్పికొన్నాడు, నీ దగ్గర మంచి నీళ్ళున్నాయి, అతనికి నీళ్ళు ఇవ్వి. అప్పుడు నీవు అతని నెత్తి మీద నిప్పులు కుప్ప వేసినట్లుగా ఉంటుంది అని వాక్యం చెప్తుంది. దెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, దెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము. దెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం, ఎవడును కీడుకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకరి ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎవడు కీడుకు ప్రతి కీడు చెయ్యొద్దు, చేయకుండా చూచుకోండి. ఒకరి ఎడల ఒకరు మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైనదే చెయ్యండి. ఇదే మాట జ్ఞాని అయిన సొలొమోను కూడా సామెతల గ్రంథము 25వ అధ్యాయము 21వ వచనములో, సామెతలు 25:21, నీ పగవాడు ఆకలిగొన్న ఎడల వానికి భోజనం పెట్టుము, దప్పిగొన్న ఎడల వానికి దాహమిమ్ము. నీ పగవాడు ఆకలిగొని ఉంటే వాడికి భోజనం పెట్టు, దప్పిగొని ఉంటే దాహమిమ్ము. ఇలాగును మనము దేవుని యొక్క తీర్పులో నిలబడ్డానికి దేవుడు మనకు బహుమానం ఇచ్చేవాడై ఉన్నాడు. యేసయ్య చెప్పినట్లుగా మనము కీడు చేత కీడును జయించడం కాదు కానీ మేలు చేసి కీడు జయించాలి. శత్రువు ఆకలి కొంటే భోజనం పెట్టమని, దప్పుకొంటే దాహమిమ్మని దేవుని వాక్యం మనకి విధిని నేర్పిస్తూ ఉన్నది. ఇక ముందుకెళ్ళిపోదాం.
నిర్గమాకాండము 23వ అధ్యాయము 6వ వచనము నుండి, దరిద్రుని వ్యాజ్యములో న్యాయము విడిచి తీర్పు తీర్చకూడదు, అబద్ధమునకు దూరముగా ఉండుము, నిరపరాధినైనను నీతిమంతుడైనను చంపకూడదు, నేను దుష్టుణ్ణి నిర్దోషిగా ఎంచను. ఇలాగున వరుసగా మనం ఒక్కొక్కటి చూచుకుంటూ వెళ్దాము. 6వ వచనములో మనం నేర్చుకున్న మాట, దరిద్రుని వ్యాజ్యములో న్యాయము విడిచి తీర్పు తీర్చకూడదు. అలాగున తీర్పు తీస్తే వాడు శాపగ్రస్తుడు అని వాక్యం చెప్తూ ఉంది. దరిద్రుడు అంటే ఏ సహాయము లేనివాడు. చాలామంది ధనికుల పక్షంగానే మాట్లాడతారు, అధికారుల పక్షంగానే అది అన్యాయం అని తెలిసిన రేపొద్దున అధికారి దగ్గర మరి వారి అవసరం తీర్చుకోవడం కోసం అధికారి చేసేది అన్యాయమైనా సరే అధికారి తరపున మాట్లాడి దరిద్రుడికి న్యాయము తీర్చరు. పేదవారి విషయంలో అలాగే. అందుచేత న్యాయము పేదవాడైనా దరిద్రుడైనప్పటికీ నువ్వు అలాగున తీర్పు సరిగా తీర్చకపోతే వారి విషయంలో దేవుడు తీర్పు తీరుస్తాడని దేవుని వాక్యం చెప్తూ ఉన్నది. చూడండి, అబద్ధమునకు దూరముగా ఉండుము అని వాక్యం చెప్తుంది. 7వ వచనం, అబద్ధమునకు దూరముగా ఉండుము. ఎందుకంటే దేవుని వాక్యములో అబద్ధం ఆడకూడదని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది. యేసయ్య అన్నారు కొండ మీద ప్రసంగములో, నీ మాట అవును అంటే అవును, కాదు అంటే కాదు అన్నట్లుగా ఉండాలి. వీటికి మించినది దుష్టుడి నుండి పుట్టినది అని చెప్పాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో. అలాగనే ఎఫెసీ పత్రికలో పౌలు గారు కూడా, మీరు అబద్ధమాడుట మాని ప్రతి వానితో తన పొరుగు వానితో సత్యమే మాట్లాడాలి అన్న మాటను మనము చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రకటన గ్రంథములో 21వ అధ్యాయం 8వ వచనములో అగ్నిగుండములో పడవేయబడేవారు 8 మంది కనపడుతూ ఉంటారు. అందులో అబద్ధికులందరూ మండుచున్న అగ్నిగుండములో వేయబడుదురు. కొన్ని అబద్ధాల వల్ల నష్టం ఉండదు, నష్టము లేని అబద్ధాలు, నష్టము లేని అబద్ధాలైనా అబద్ధాలే కనుక అబద్ధికులందరూ అగ్నిగుండం పాలవుతారని చెప్పి లేఖనము ఎంతో స్పష్టంగా మనకు తెలియజేయుచున్నది. మీకు సంగతి తెలవాలి, అబద్ధమునకు జనకుడు అపవాది. అబద్ధాలు ఆడేవాడు అపవాది, ఆడించేవాడు అపవాది. గనుక అబద్ధమునకు దూరముగా ఉండండి అని ఈ 7వ వచనములో మనం చూస్తూ ఉన్నాం. అదే మాటలో, నిరపరాధినైనను నీతిమంతుడైనను చంపకూడదు, నేను దుష్టుణ్ణి నిర్దోషిగా ఎంచను. చాలామంది నిరపరాధులను నీతిమంతులను చంపడానికి, దండించడానికి, శిక్ష విధించడానికి వారి జోలికి పోతూ ఉంటారు. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నిరపరాధిని నిర్దోషిగా మరి ఎంచను అంటున్నాడు దేవుని వాక్యములో. దుష్టుణ్ణి నిర్దోషిగా ఎంచను అంటే దుష్కార్యము చేసిన వాడిని నిర్దోషిగా ఎంచను అంటున్నాడు. ఎవరైనా సరే లోపాలు కలిగిన వారు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఆయన పాదములు పట్టుకుంటే తప్పకుండా వారికి క్షమాపణ దొరుకుతుంది. బైబిల్ గ్రంథంలో పాపాత్మురాలైన స్త్రీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పాదముల దగ్గరికి వచ్చి కన్నీళ్లు విడిచి ఆమె పాపములు ఒప్పుకున్నప్పుడు ఆమె పరిశుద్ధురాలుగా పాపక్షమాపణ పొందినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అందుచేత దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, పాపములు ఒప్పుకున్నప్పుడు వాడు నిర్దోషిగా ఎంచబడతాడు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన గురించి మాట్లాడారు. పరిసేయుడు ఒక ఆయన ప్రార్థన చేశాడట, సుంకరి ఒక వ్యక్తి ప్రార్థన చేశాడు. మరి అన్ని ఆజ్ఞల ప్రకారంగా నడుస్తున్న పరిసయుడు పశ్చాత్తాపము లేదు ఆయనలో, అతనిలో పాపము ఒప్పుదల లేదు, అంచేత అతడు నీతిమంతుడిగా తీర్చబడలేదు. కానీ సుంకరి ప్రభు పాదముల దగ్గర
పాపినైన నన్ను క్షమించు అని అడగడాన్ని బట్టి అతడు క్షమాపణ పొంది నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అందుకే వాక్యం ఏం చెప్తుందంటే, అతిక్రమములు దాచిపెట్టువాడు వద్దిల్లడు. అతిక్రమాలని, పాపాలను దాచిపెట్టేవాడు వద్దిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరించబడతాడు. మనము దేవుడి కనికరం పొందాలంటే, దేవుని దయను మనం పొందాలంటే ఖచ్చితంగా మనలో ఉన్న ప్రతి చిన్ని పొరపాటును కన్నీళ్లతో ప్రభు దగ్గర ఒప్పుకోవలసిన వారమై ఉన్నాము. ఇంకా ముందుకు వెళదాము. 8వ వచనము, లంచము తీసుకొనకూడదు. లంచము దృష్టి గలవానికి గుడ్డితనము కలుగు చేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును. ఇక్కడ మనము చూసినట్లయితే బైబిల్ చెప్పే న్యాయం ఏమిటంటే, లంచము తీసుకోకూడదు. లంచం ఎవరైనా తీసుకుంటే వాడు గుడ్డోడు. ఎందుకంటే ఎవరి దగ్గర అయితే అతను లంచము తీసుకున్నాడో అతను చెప్పే మాట అతను వినాలి, అతనిదే న్యాయమని చెప్పాలి. ఎందుకంటే అతని దగ్గర ఈ వ్యక్తి లంచం తీసుకున్నాడు గనక. అందుకే నీతిమంతుల మాటలకి అపార్థము పుట్టించును. లంచమున్నది యేసుక్రీస్తు ప్రభువారు ఏమాత్రము సహించడు. ఒకసారి లేఖనాన్ని చూద్దాము. యోబు గ్రంథము 15వ అధ్యాయము 15వ అధ్యాయము 34వ వచనాన్ని చూద్దాం. భక్తిహీనుల కుటుంబము నిసంతోగును, లంచగొండులు గుడారములను అగ్ని కాల్చివేయును. లంచ తీసుకున్న వారి గుడారాల్ని అగ్ని కాల్చివేస్తుంది. అగ్ని పాలైపోతుంది ఆ కుటుంబము. ఇది దేవుని న్యాయశాస్త్రము. న్యాయ విధులు చెరుపుడుకు దుష్టుడు ఒడిలో నుంచి లంచం పుచ్చుకొనును. ఈ లంచం తీసుకున్నవాడు గుడ్డివాడని, దుష్టుడని, అగ్నికి తగినవాడని దేవుని వాక్యం చెప్తుంది. అందుకే దేవుని పిల్లలైన వారు ఉద్యోగంలో ఉన్న, అధికారులుగా ఉన్న, చిన్న వ్యాపారం చేసినా పెద్ద వ్యాపారం చేసినా లంచము తీసుకోకూడదు. దేవుని పిల్లలు లంచానికి దూరముగా ఉండాలి. ఇక 9వ వచనాన్ని మనం చూసినప్పుడు, పరదేశిని బాధింపకూడదు. పరదేశి మనసు ఎట్లుండునో మీరు ఎరుగుదురు. మీరు ఐగుప్తు దేశములో పరదేశులై ఉంటిరి కదా. 23:9 వచనములో మనం చూస్తున్నాం. నిన్న మొన్న వాక్యాల్లో కూడా పరదేశిని గురించి దేవుడు మాటలో మనము చూచి ఉన్నాము. అంచేత పరదేశికి న్యాయము బట్టి తీర్పు తీర్చాలని, పరదేశి యందు దయ చూపించాలని, పరదేశి యందు జాలి చూపించాలని మనము వాక్యం ద్వారా ఇచ్చుకుంటూ ఉన్నాం. ఇక 10-11 వచనాలు, 6వ సంవత్సరము నీ భూమిని విత్తి దాని పంట కూర్చుకొనవలను. 7వ సంవత్సరమున దానిని బీడు విడవలను. అప్పుడు నీ ప్రజల్లోని బీదలు తినిన తరువాత మిగిలినది అడవి మృగములు తినవచ్చును. నీ ద్రాక్ష తోట విషయములోను, నీ ఒలివ తోట విషయములోను అలాగునే చేయవలెను. నిన్న కూడా ఈ విషయాలను మనము ధ్యానం చేసుకున్నాము. 6 సంవత్సరాలు పంట పండించుకోవాలి. 7వ సంవత్సరము ఆ నేలను విశ్రాంతి కలుగు చేయాలి. ఎందుకంటే 6 సంవత్సరాలు దేవుడు పంట పండించుకోమన్నాడు. 7వ సంవత్సరం వదిలేస్తే ఆ పంటని పేదవారు తింటారు. పేదవారు తినగా మిగిలినది అడవి మృగములు, జంతువులు తింటాయి అని చెప్తున్నాడు. అంటే దేవుని వాక్యం మనకు సెలవిచ్చేది ఏంటంటే 6 దినాలు పంచే. తర్వాత వచనములు అదే మాట 12వ వచనంలో మనం చూస్తాం. 6 దినములు నీ పనులు చేసి నీ ఎద్దును, నీ గాడిదయు, నీ దాసి కుమారుడును పరదేశియు విశ్రమించినట్లు 7వ దినమున ఊరకుండవలెను. 7వ దినాన్ని ఊరుకోవాలి. అంటే నువ్వు విశ్రమించాలి, నీ పనివాడు విశ్రమించాలి, నీ భూమి కూడా 1 సంవత్సరము విశ్రాంతి తీర్చుకోవాలి. దేవుని వాక్యంలో మరి చెప్పినట్లుగా ఇశ్రాయేలు కనాను దేశము చేరిన తర్వాత వారు అలాగూ చేయలేదు.
అందుకే చరిత్రను మనం చూసినప్పుడు మరి ఆరేండ్లు పండించుకోండి, 7వ సంవత్సరాన్ని భూమిని మరి ఖాళీగా వదిలేస్తే ఆ పంట మరి సారవంతంగా పండుతూ ఉంటుంది, భూసారం భూమిలో ఉంటుంది. అలాగున చేయనందువలన 770 490 సంవత్సరాలు వారు అలాగున మరి ఏమి విడిచిపెట్టకుండా అలా పండించుకుంటూ వెళ్ళిపోయి ఉంటారు. అందుకే దేవుడు 70 సంవత్సరాలు, దాంట్లోంచి 7 అనే సంఖ్యను భాగించుకున్నట్లయితే 70 సంవత్సరాలు, ఆ 70 సంవత్సరాలు చెరక పంపించాడు దేవుడు ఇశ్రాయేల్ని. అందుకే మీరు నేర్చుకోవాలి, 6 దినాల సొమ్ము మాత్రమే మీ ఇంట్లో ఉంటుంది, అది మాత్రం గుర్తుంచుకోవాలి. ఆదివారం నాడు సంపాదించిన సొమ్ము మనకు ఆశీర్వాదం కాదు. భక్తులు చెప్పిన మాట, 9 రూపాయలు ఆశీర్వదించబడ్డాయి, 10 రూపాయలు శపించబడ్డాయి. 10వ రూపాయిని నువ్వు ఖర్చు పెట్టుకుంటే అది నీకు ఆశీర్వాదము కాదు. దేవుడికి ఇచ్చే సొమ్ము విషయంలో కానీ, భూమి విషయంలో కానీ, నీ విషయంలో కానీ, నీ పనివాడి విషయంలో కానీ చాలామంది పనివారి చేత అధికమైన పని చేయించుకుంటూ ఉంటారు, చాలా మరి ఎక్కువ పని చేయించుకుంటూ ఉంటారు. ఆ విషయంలో కూడా దేవుడు మిమ్మల్ని లెక్క అడుగుతాడని చెప్పి మరి దేవుని వాక్యము మరి సెలవిస్తుంది. 6 దినాలు పని చేయించుకోండి, 7వ దిన వానికి కూడా విశ్రాంతినివ్వండి. ఒకవేళ అలాగూ విశ్రాంతినివ్వకపోతే బబులోను చెరకి ఆ యొక్క ఇశ్రాయేలు ఎలాగున కొనుపబడ్డారో అలాగనే మన సొమ్ము ఆయా రీతులుగా నష్టం పాలవుతుంది. పంటలు నాశనం అవడమో లేకపోతే అనారోగ్యాల పాలవడమో ఏదో ఒక రీతిగా సొమ్ము వెళ్ళిపోతుంది అని దేవుని వాక్యము మనకు సెలవిచ్చుచు ఉన్నది. ఇక 13వ వచనాన్ని మనం చూద్దాం. నేను మీతో చెప్పిన వాటన్నిటినీ జాగ్రత్తగా గైకొనవలను, వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు, అది నీ నోట నుండి రానియ తగదు. ఎందుకంటే తరతరములకు నేనే దేవుడును అని ప్రభు సెలవిస్తున్నాడు. నేను ప్రేమిస్తున్నాను, జ్ఞానమిచ్చాను, వివేకమిచ్చాను, నన్ను గణపరచండి, మీ ప్రవర్తన అంతటి ద్వారా నన్ను గణపరచండి అని దేవుడు చెప్తున్నాడు. కనుక మీరు చాలా జాగ్రత్తగా మీ నోటి విషయంలో, దేవుని నామము ఉచ్చరించే విషయంలో మరి చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని నామము తప్ప ఇంకే నామమును ఉచ్చరించడానికి వీలు లేదు అన్న మాటలు ఇప్పుడు వరకు మనము చూచి ఉన్నాం. ఈ మొదటి వచనము నుండి ఈ 13వ వచనం వరకు మనుషులు ఎడల జరిగించవలసిన విధులను మనము చదువుకుని ఉన్నాం. ఇక 14వ వచనము నుండి 19వ వచనం వరకు ఉన్న 2వ భాగాన్ని చూద్దాం. ఇందులో మానవుడు దేవుని ఎడల ఎలాగుండాలి, మానవుడు దేవుని ఎడల ఏ విధులను నెరవేర్చాలి అనే అంశాన్ని మనం చూస్తూ ఉన్నాము. చూడండి, 14వ వచనం నుండి చదువుదాం. సంవత్సరమునకు 3 మారులు నాకు పండుగ ఆచరించవలెను. ఇక్కడ 14వ వచనం నుండి ఈ 19వ వచనం వరకు 3 పండగల గురించి రాయబడ్డాయి. ఒకటి, ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి విడుదల పొందిన రోజు. ఏ రోజు అంటే పస్కా పండుగ రోజు. ఆ రోజు పండుగ చేసుకున్నారు, ఆహారం తీసుకున్నారు. ఆ పండుగ రోజు నుంచి 7 రోజులు దేవుడు ఒక పండుగ ఏర్పాటు చేశాడు. ఏంటి ఆ పండుగ అంటే పులియని రొట్టుల పండుగ. పులియని రొట్టుల పండుగ. ఈ పండుగ ఎన్నాళ్ళు చేయాలంటే 7 రోజులు చేయాలి. మీరు వాక్యాన్ని చూస్తే ప్రతి ఏటా మొదటి నెల, ఇశ్రాయేలుకు మొదటి నెల అబీబు నెల, దాన్ని 14వ రోజున పస్కా పండుగ వారికి. ఆ రోజు నుంచి 7 రోజులు వారు పులియని రొట్టెల పండుగ చేయాలి. ఈ పండుగ మీరు ఏటేటా మీరు చేయాలని చెప్పి దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఆ పండుగ రోజున మీరు వట్టి చేతులతో కనబడకూడదు అంటున్నాడు. మీరు 15వ వచనము చివరి లైన్ చూసినప్పుడు, నా సన్నిధిలో ఎవడును వట్టి చేతులతో కనబడకూడదు. పస్కా పండుగ అనగా యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు మరణించిన దినము.
అదే మన కొరకు ప్రథమ ఫలముగా ఆయన లేచిన దినముగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనము చూచినట్లయితే రెండవ పండుగ అక్కడ తెలియజేస్తూ ఉన్నారు 16వ వచనములో, నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండుగను. రెండవ పండుగ ఏంటంటే కోత పండుగ. ఇది 7 వారాలు లెక్కించాలి. 7 వారాలంటే 7 ఏళ్ళు 49 రోజులు. అంటే 50వ రోజు, అంటే 50వ రోజు మరి పెంతుకోస్తు పండుగ అంటారు. కోత పండుగ. యూదులకు పెంతుకోస్తు అంటే కోత పండుగ. అంటే పంట పండిన తొలి ఫలము పట్టుకొచ్చి దేవుడికి దేవాలయానికి ఇచ్చే రోజు అన్నమాట. అందుకే కొత్త నిబంధనలో అపోస్తల కార్యముల గ్రంథములో పెంతుకోస్తును పండుగ దినం వచ్చినప్పుడు, యూదులకి పెంతుకోస్తును పండుగ దినం వచ్చింది. అందుకే అన్ని దేశాలలోని యూదులు దేవుడికి కానుకలు పట్టుకొచ్చారు. అంతగా ముందు 10 రోజుల నుంచి ఈ శిష్యులైన వారి ప్రార్థనలో ఉన్నారు. ఆ పెంతుకోస్తును పండుగ రోజున దేవుడు ఒక అద్భుతమైన కార్యం జరిగించి తన ఆత్మనిచ్చారు. ఇది కోత పండుగ లేక పెంతుకోస్తు పండుగ యూదులకు. ఇక తర్వాత చూడండి 17వ వచనము తర్వాత 16 వచనము 2వ లైను, పొలములో నుండి నీ వ్యవసాయ పొలములను నువ్వు కూర్చుకుని తర్వాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పండుగ ఆచరింపవలెను. అంటే పంటలో ప్రథమ ఫలాన్ని పట్టుకొచ్చి దేవుడి మందిరంలో గంపలో ఉంచాలి. రెండవది పంటంతా తోటలో ఉన్న ఫలాలన్నీ అమ్ముకుంటూ చివరిన ఫల సంగ్రహ పండగ, అంటే పూర్తిగా ఆ పంటంతా సమకూర్చుకున్న తర్వాత ఆ పండుగను ఆచరించడానికి మరలా రావాలి. అందుకే సంవత్సరమునకు 3 మారులు పురుషులందరూ ప్రభువైన యెహోవా సన్నిధిని కనబడవలెను. అంటే పురుషులైన వారు మరి దేవుని సన్నిధిలో ఉండాలి అని హెచ్చరిక పాత దేవుని వాక్యాల్లోకి వెళ్ళిపోదాం. 3 పర్యాయములందరూ పురుషులందరూ యెహోవా సన్నిధిని కనబడాలి. క్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తుంది. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం విమోచించబడ్డాం. వారు విమోచించబడిన దినాన్ని వారు పండుగ ఆచరిస్తూ ఉన్నారు. కనుక విమోచించబడిన దినము మొదలుకుని 7 దినాలు పులియని రొట్టెల పండుగ విశ్వాసిక పరిశుద్ధ జీవితానికి సూచనగా ఉంది. 12వ అధ్యాయంలో మీకు జ్ఞాపకం చేయడం జరిగింది. ఆ రోజు పులిసినది ఏది తినకూడదు. 7 రోజులు పొంగినది ఏది తినకూడదు. పులిసినది అనగా అపవిత్రమైందని, పొంగినది అనగా గర్వముతో స్వార్థముతో కూడుకున్నదని మనం చూచాం. అంటే స్వార్థం అనేది లేకుండా, గర్వం అనేది లేకుండా, అపవిత్రమైనది ఏమి లేకుండా తన్ను తాను తగ్గించుకుని ఆయన సన్నిధిలో మనం ఉండాలి. ప్రథమ ఫలం పండుగ ఏదంటే యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ప్రథమ ఫలము క్రీస్తే. ప్రథమముగా మన కోసం ఆయన మన కొరకు లేచి ఉన్నాడు కనుక ఆయన పునరుద్ధానాన్ని మనం ధ్యానించి దేవుణ్ణి స్తుతించాలి. ఇందుకే ఈ పండుగలలో దేవుడు చెప్తున్నాడు, ఒట్టి చేతులతో కనబడకూడదు, ఒట్టి చేతులతో దేవుని సన్నిధిలోకి రాకూడదు. అంటే దాతృత్వము కలిగి మరి దేవుని సన్నిధిలో ఉండాలని దేవుని వాక్యము మనకు అది ఆశీర్వాదకరమని తెలియజేయుచున్నది. అయితే దేవుని వాక్యములో మనము దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు, భూలోకములో దేవుని సన్నిధికి మరి కానుకలు అవసరమవుతాయి, కానీ మీరిచ్చే అర్పణలన్నీ భూలోకములో దేవుని సన్నిధికి అవసరమవుతాయి. కానీ రేపొద్దున మనం పరలోకములో దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఈ కానుకలు అక్కడ అవసరం లేదు. అక్కడ ఇవ్వాల్సిన కానుకలు ఏంటంటే మరి ఆత్మలను దేవునికి కానుకగా వెయ్యాలి. చదువుకుందాం. దశలోనికలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకున్నట్లయితే, దశలోనికలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 19-20 వచనాలు. ఎలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను
అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా, నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునయున్నారు. ఇవాళ ఎంతమందిని మనము యేసుక్రీస్తు ప్రభు వారి కోసం రక్షించాము. నువ్వు రక్షించబడ్డావు, నీ ద్వారా నీ యజమాని రక్షణలోకి నడిపించగలిగావా? భార్యభర్తలతో రక్షించబడ్డారు. మీ కుమారులను, మీ కోడళ్లను, మీ మనవ సంతానాన్ని రక్షణలోకి నడిపించగలిగారా? ఎన్ని ఆత్మలను మీరు రక్షించగలిగితే రేపొద్దున దేవుడు కానుక పట్టిన వెంటనే మరి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎలా కానుక పడతారో పరలోకమునికి వెళ్ళండి దేవుడు తన 2 హస్తాలు చాపుతాడు. మనం ఏమి ఇచ్చి ఆయన సంతోష పెడతామంటే మనము కొన్ని ఆత్మలను చీకట్లో నుండి వెలుగులోనికి నడిపించగలిగితే, అపవాది హస్తాల్లో నుండి మరి దేవుని హస్తాల్లోనికి మనం నడిపించగలిగితే ఆ ఆత్మలను బట్టి దేవుడు మన యందు సంతోషిస్తారు. అందుకే మనము కన్నీళ్లతో బలముగా ప్రార్థన చేసి అనేక ఆత్మలను మనం సంపాదించి ఆ ఆత్మలను క్రీస్తు ప్రభువారి యొక్క హస్తాలకి సమర్పించవలసిన వారిగా ఉన్నాము. నిర్గమాకాండము 23వ అధ్యాయములో మనం వరుసగా నేర్చుకుంటున్న ఈ అంశాలలో ఇంకా సమర్పణ గురించిన విషయాలు కూడా, నా బలుల రక్తము పులిసిన ద్రవ్యముతో అర్పింపకూడదు, నా పండుగలో నర్పించిన కొవ్వు ఉదయం వరకు నిలవ ఉండకూడదు. 19 నీ భూమి ప్రథమ ఫలములో మొదటి వాటిని దేవుడైన యెహోవా మందిరమునకు తేవలెను. ఈ మాట చాలా పర్యాయాలు దేవుడు మరి మాట్లాడడం అనేది మనము చూస్తూ ఉన్నాం. ప్రథమ ఫలము, ప్రథమ ఫలము, ప్రథమ ఫలము అన్న మాట చూస్తున్నాం. చాలామంది వాక్యాన్ని మరి నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ప్రథమ ఫలము దేవుడికి ఇవ్వాలి, లేచిన వెంటనే ప్రథమ సమయము దేవునికి ఇవ్వాలి. పంటలో కానీ, చెట్లు ఫలాల్లో కానీ, పశువుల విషయంలో కానీ, పక్షుల విషయంలో కానీ, మరి దేవుడు మనకిచ్చిన సంతాన విషయంలో కూడా దేవుని సన్నిధికి మన జ్యేష్ఠత్వాన్ని తీసుకెళ్ళి అప్పగించి విడిపించుకోవాలని కూడా దేవుని వాక్యం చెప్తూ ఉన్నది. అందుచేత ఏదైనప్పటికీ అది దేవుని సేవ నిమిత్తం మనము ఇచ్చే భాగమై ఉన్నది. ఆ భాగము ద్వారా మనము దేవుణ్ణి మహిమపరచాలి. అందుకే దేవుడు అంటాడు, నా మందిరములో ఆహారం ఉండునట్లు. ఎప్పుడైనా సరే దేవుని మందిరంలో సమృద్ధిగా ఆహారం ఉన్నప్పుడు ప్రజలందరూ సమృద్ధిగా ఉంటారు, ప్రజలందరూ సమృద్ధిగా ఆశీర్వదించబడ్డం అనేది మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఒక మాట రాయబడి ఉంది, 19వ వచనము చివరి లైన్లో, మేక పిల్లను దాని తల్లి పాలతో ఉడకబెట్టకూడదు. మేకపిల్లను దాని తల్లి పాలతో ఉడకబెట్టడం అనేది ఒక అన్యాచారముగా ఉండేది. మేకపిల్లను దాని తల్లి పాలతో ఉడకబెడితే మేకపిల్లను తీసుకుని దాన్ని తినడానికి అమ్ది సిద్ధం చేసుకుంటున్నప్పుడు దాని తల్లి పాలతో కనుక ఉడకబెడితే ఆ రసము తాగితే పిల్లలు పుడతారని, బలము కలుగుతుందని, ఆ దేవత పేరట పొలముల్లో చల్లితే పంటలు పండుతాయని అక్కడ అన్యాచారం ఉన్నది. ఆ అన్యాచారము ఏమిటి? ఆ రసము తాగితే పిల్లలు పుడతారట, బలము కలుగుతుందట, అది తీసుకెళ్లి పొలములో చల్లితే పంటలు పండుతాయన్న అన్ని ఆచారాలు ఉన్నాయి కనుక ఈ అన్ని ఆచారాలను మరి దేవుడు వద్దు అని చెప్తున్నాడు. ఖచ్చితంగా ఉడకబెట్టకూడదు అని చెప్తున్నాడు. అందుకే ఇవాళ చాలామంది క్రైస్తవులుగా మారినప్పటికీ, యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మినప్పటికీ, మరి రక్షణ పొందినప్పటికీ బలముగా ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉంటారు, కన్నీళ్లు కారుస్తూ ఉంటారు. కానీ కొన్ని అన్య ఆచారాలను, మూఢనమ్మకాలని విడిచిపెట్టరు. సేవకుడికి తెలియదు అనుకుంటారు. దేవుడు అన్నీ చూస్తున్నాడు. మీరు చేసే ప్రతి క్రియను దేవుడు చూస్తూ ఉన్నాడు. చాలామంది వాళ్ళు చాలా ఇలాంటి పని చేశారా అని చెప్పినా కూడా నమ్మరండి. అలా ఉంటారు భక్తులుగా. కానీ వాళ్ళు వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళేటప్పటికీ చాలా విషయాల్లో లోకము యొక్క పద్ధతిని విడిచిపెట్టరు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనములో, రామపత్రిక 12వ అధ్యాయం 2వ వచనములో పౌలు భక్తుడు తెలియజేస్తున్న మాటను చదువుదాము. కాబట్టి సహోదరులారా, మొదటి వచనం, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన
సజీవయాగముగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకునుడి. దేవుని వాత్సల్యములు బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను, ఎట్టి సేవ మీకు యుక్తమైనది. 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. వింటున్నారమ్మా? గ్రహించండి, దేవుని వాక్యం మీతోటే మాట్లాడుతుంది. ఎవ్వరూ చూడడం లేదు. మా ఆచారాలు అనుకుంటున్నారు మీరు ఆశీర్వదించకపోవడానికి, మీ ప్రార్థనలు నెరవేరకపోవడానికి, ఎంత కష్టపడినా చేతుల కష్టార్జితం మీ చేతిలోకి రాకపోవడానికి గల కారణం ఏంటి? ఇంకా ఇంట్లో కష్టాలు ఉండడానికి కారణం ఏంటంటే మీరు క్రైస్తవులై ఉండి కూడా బైబిల్ ప్రకారంగా నడవకుండగా, వాక్య ప్రకారంగా నడవకుండగా, మీ పూర్వీకులు మీకు నేర్పించిన పద్ధతులను అనుసరించడాన్ని బట్టి మీరు ఆశీర్వదించబడడం లేదు. అది గమనించాలి. మీరు ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుటి వలన రూపాంతరము పొందుడి. కనుక ఈ రూపాంతర స్థితిలోకి మనం వస్తేనే కానీ, లోకాచారాలు విడిచిపెడితేనే కానీ, పేతురు గారు కూడా వచ్చిన వేలాది మందికి చెప్పిన ప్రసంగములో మీరు వేరై రక్షణ పొందండి. వేరైపోవాలి సంపూర్ణముగా. మీరు వేరైతేనే కానీ రక్షణ అనేది మీరు సంపాదించుకోరు. పరిశుద్ధాత్మను వరాన్ని మీరు సంపాదించుకోలేరు. గనుక ఇవన్నీ ఆచారాలని విడిచిపెట్టాలన్న ఉద్దేశంతోటే దేవుడు ఇక మేకపిల్లల గురించిన వృత్తాంతాన్ని ఇక్కడ రాసి ఉన్నారు. ఇక 20వ వచనం నుండి 23వ వచనం వరకు చూస్తే ఒక దూత గురించి రాయబడి ఉన్నది. చూడండి, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలను. ఆయన కోపము రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామమైన కొన్నది. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసినట్లా నేను నీ శత్రువును నీ విరోధులకు విరోధునై ఉందును. ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెలుచు అమోరీలు, ఇప్తీలు, పెరిజీలు, కనానీలు, యువీలు, యబూసీలు వారున్న చోటుకు నిన్ను రప్పించును. నేను వారిని సంహరించెదను. ఎవరి దూత? త్రావలో నిన్ను కాపాడి నిన్ను సిద్ధపరిచిన స్థలానికి అతడు నీకు ముందుగా నడుస్తూ ఉంటాడు. జాగ్రత్తగా నువ్వు ఉండాలి. ఎవరి దూత అంటే బైబిల్ గ్రంథంలో దూతగణం గురించి రాయబడింది. ఇప్పుడు సాతానుగా ఉన్నవాడు ఒకప్పుడు ప్రధాన దూతగా లూసిఫర్గా ఉండి దేవునికి స్తుతి ఆరాధన అందించే దూత లూసిఫరు మరి గురించి రాయబడింది. కనుక ఈ దూత లూసిఫర్ కాదు. యుద్ధాలు చేసే దేవదూత గారు ఉన్నారు, మికాయేలు గారు. ఈ దూత మికాయేలు దేవదూత గారు కాదు. శుభవార్తలు తీసుకొచ్చే దూత గారు ఉన్నారు, గాబ్రియేలు గారు. ఆయన కూడా కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని దైవ గ్రంథము దూతకు పోల్చడం అనేది మనం చూస్తూ ఉన్నాము. యెహోవా దూతగా, యెహోవా సైన్యాధిపతిగా, మరి దేవుని దూతగా చాలా చోట్ల మరి యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుచేత ఆ దూతను గురించి ఆయన ఎవరు అంటే మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువే అని బైబిల్ పండితుల యొక్క అభిప్రాయమై ఉన్నది. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండాలని, ఆయన మాట వినాలని, ఆయన కోపము రేపవద్దని, మీ అతిక్రమములో ఆయన పరిహరింపడని నా నామం ఆయనకున్నది. నిజంగా పరిహరింపుడు అని మాట ఎందుకు రాస్తాడు? ఆయనే పరిహరిస్తాడు. ఆయన తప్ప అతిక్రమములు పరిహరించేవాడు ఎవ్వరూ లేరు. పాపాలు క్షమించే అధికారము మనుష్య కుమారుడికి ఇయ్యబడినది. అందుచేత ఆ దూత వల్ల మనకు వచ్చే ప్రయోజనాలు ఏంటంటే, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన స్థలానికి అతడు రప్పించడానికి ముందుగా నడుస్తారు. అంటే ఈ దూత కాపాడే దూతగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 17వ అధ్యాయం 12వ వచనంలో నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామములో కాపాడి తిని అని ప్రార్థన చేశారు. ఈయన కాపాడేవాడు కనుక ఈయన తప్ప ఎవ్వరూ మనలను నాశనము నుండి తప్పించలేరు. ఈయన కాపాడుతాడు,
నడిపిస్తాడు. ఈయనే మనలను నిత్య జీవానికి నడిపిస్తారు. నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూత నీకు ముందుగా పంపిస్తున్నానన్నారు. ఈ దూత యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే ఆయన ఏమన్నారు? నేను స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను, మరలా వచ్చి మిమ్మల్ని నా స్థలములోకి తీసుకువెళ్తాను అంటున్నారు. ఏ స్థలము అంటే పరలోకము, నూతన యెరూషలేము. అక్కడ ఆకలి దప్పికలు ఉండవు, వ్యాధి బాధలుండవు. ఆ స్థలము పవిత్రమైనది, నిర్మలమైనది. ఆ స్థలానికి తన బిడ్డలను తీసుకువెళ్ళడానికి ఆ దూతగా యేసు ప్రభువారు ఆనాడు ఎలాగ నడిచి వెళ్ళాడో ఈరోజు మనందరి కొరకు ఆయన మార్గాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. ఆయన మాట విని, ఆయన మాట జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తూ చేస్తే ఏం చెప్తున్నాడు అక్కడ? నీ శత్రువులకు శత్రువుగాను, నీ విరోధికి విరోధిగాను ఉంటాను అంటున్నాడు. అంటే మన శత్రువులను, మనకి శత్రువులు కనుక ఆయనకి శత్రువులే. మన విరోధులకు ఆయన కూడా విరోధిగా ఉండి మరి వాళ్ళని పరిహరిస్తాను, వాళ్ళని నీకే కీడు చేయకుండా దూరపరుస్తాను అంటున్నాడు. ఇంకా ముందుకు వెళ్ళి చూస్తే నా దూత నీకు ముందుగా వెళ్ళును అని అంటున్నాడు. ఇశ్రాయేలు సైన్యానికి ముందు నడిచిన దైవమా అని మనం పాడుకుంటున్నాం. ఇశ్రాయేలు సైన్యానికి ముందు నడిచిన దైవం ఎవరు? ఆ దూత ఎవరు? మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారే. కనుక ఆయన మనల్ని ముందు మాదిరి నడిచి, పౌలు గారు అంటారు ఆయన నడిచి వెళ్ళాడండి. పేతురు గారు అంటారు మాదిరి ఉంచి వెళ్ళిపోయాడండి. ఆయన ఎలాగూ నడిచాడో నేను అలాగే నడుస్తున్నాను అని పౌలు గారు. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకునుడి అన్నారు. మనమందరము ఎవరి పోలి నడవాలంటే మార్గదర్శి అయిన క్రీస్తును మనము వెంబడించాలి. ఆ దూత ముందు వచ్చుటలో ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే శత్రువులను చోటుకి నేను రప్పించును. అంటే వాగ్దాన భూమి. అక్కడ ఎంతమంది శత్రువులు ఉన్నారు రాశారు కదా. అమోరీలు, హిత్తీలు, పెరిజీలు, కనానీయులు, ఇవ్వీలు, యబూసీలు. వారున్న చోటికి నేను రప్పించుదును, నేను వారిని సంహరించెదను. ఆ స్థలానికి నిన్ను తీసుకెళ్ళి వారందరిని సంహరించి ఆ స్థలాన్ని నేను మీకు ఇస్తాను అని చెప్తున్నారు. ఆ దూత ఎడల మనకు ఉండవలసిన బాధ్యతలు కూడా ఇప్పుడు చదువుకుని వచనాల్లోనే మనం చూస్తూ ఉంటాం. ఏమనుంది అక్కడ వాక్యంలో అంటే ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండవలెను. ఆ దూత సన్నిధి మనం ఎలాగ ఉండాలట? జాగ్రత్తగా ఉండాలి. ఇలా చాలా మంది సన్నిధిలో చాలా నిర్లక్ష్యంగా ఉంటూ ఉంటారు. అయ్యగారి యొక్క ఉపదేశాల్లో మనం చూసినప్పుడు దేవుడు మన ఎదుట ఉన్నారు, పరిశుద్ధులు మన ఎదుట ఉన్నారు అని వాక్యము చూస్తూ, పాట పాడితే పాట పాడుతూ, బైబిల్ చూస్తే బైబిల్ చూస్తూ ప్రార్థనలు ఏకీభవించాలి. నిర్లక్ష్యం అనేది ఉంటే మనము దేవుని అగౌరవపరిచినట్లే. అందుకే వాక్యం ఏముంది? ఆయన సన్నిధిలో జాగ్రత్తగా ఉండవలెను. మనం ఎక్కడున్నాం? మనం దేవుడి సన్నిధిలో ఉన్నాం. ఆయన సన్నిధిలో మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఎవరి సన్నిధిలో ఉన్నావో నువ్వు గుర్తించాలి. అందుకే వాక్యం ఏం చెప్తుందంటే తాను నిలిచి ఉన్నాను తలంచుకున్నవాడు పడకుండా చూచుకోండి, జాగ్రత్తగా చూచుకోండి. సన్నిధిలో ఉన్నాము. సన్నిధిలో ఉన్న మనము జాగ్రత్తగా లేకపోతే చాలా అపాయకరమైన పరిస్థితులు మన మీదకి దండెత్తుతాయి. రెండవది ఆయన మాట వినవలెను. ఒకటి జాగ్రత్తగా ఉండాలి, రెండు ఆయన మాట వినాలి. పొట్టేలు కొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టమని సమూయేలు భక్తుడు చెప్తున్నారు. సౌలుతో మాట్లాడుతూ ఏదో బలమైన పొట్టేలు తీసుకొచ్చి ఆ కొవ్వు దేవుడికి ఇచ్చేస్తే ఆయనకి ఇష్టం అనుకుంటామేమో. కొవ్వు అర్పించుట కంటే, పొట్టేలు కొవ్వు అర్పించుట కంటే ఆయన మాట వినుటియే శ్రేష్టమని సమీపించి, అయ్యా నీ చిత్తమేంటి, నీ ఇష్టమేంటి అని విని దాని ప్రకారంగా జీవిస్తే అది దేవుడికి ఇష్టం. దేవుడు మాట విని ఆయన చిత్తాన్ని నెరవేర్చినప్పుడు దేవుడు ఇష్టపడతాడు. కానీ మనం ఆయన మాట వినకుండా ఇష్టానుసారంగా జీవిస్తే మనము ఆశీర్వదించబడము. బాల్యము నుండి దేవుని మాట వినాలి. మరి ఇర్మియా గ్రంథంలో ప్రవక్త అయిన ఇర్మియా చెప్తున్నాడు, బాల్యము నుండి దేవుడి మాట వినకపోవడం నీకు వాడిక. పుట్టిన కాంచి బాల్యం నుండి నీకు ఒక అలవాటు ఉంది, దేవుడి మాట వినవు నువ్వు అని మరి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి విషయంలో మనము ఆయన మాట వినాలి. మూడవదిగా
ఒకటి, ఆయన సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలి. 2, ఆయన మాట వినాలి. 3, ఆయనకు కోపము రేపకూడదు. ఇశ్రాయేలు ఎన్నోసార్లు ఆయన కోపము రేపారు. ఇది మంచి పద్ధతి కాదు. మనము కూడా దేవుని సన్నిధిలో కోపము రేపకూడదు, దేవుడికి కోపము రానియకూడదు. ఇశ్రాయేలు మరి దేవునికి కోపము రప్పించడాన్ని బట్టి బబులోను చెరలోకి, అష్షూరు చెరలోకి వారు వెళ్ళిపోవడానికి గల కారణం దేవుడికి వ్యతిరేకంగా జీవించడం, దేవుడు వద్దన పనులు చేయడం, దేవునికి వ్యతిరేకంగా జీవించడాన్ని బట్టి వారు ఆ నష్టాన్ని అనుభవించారు. ఇంకా ఆయన్ని వెంబడించాలి, ఆయన గమ్యం చేర్చే వరకు ఆయన వెంబడించాలని దేవదూతను గురించి అనగా క్రీస్తుని గురించిన సందేశాన్ని దేవుడు మనకు అందిస్తూ ఉన్నాడు. ఇక చివరికి నేను వాక్య ముగింపులోకి తీసుకొస్తున్నాను. దేవుడు 24 నుంచి 33 వరకు ఉన్న వాక్యాన్ని మనం చూస్తే, మొదటి 13 వచనాల్లో మనుషులు ఎడల ఏ విధులు పాటించాలో మనం నేర్చుకున్నాం. 2, దేవుని ఎడల మనుషులు ఏ విధులు పాటించాలో నేర్చుకున్నాం. ఇప్పుడు మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, పాలస్తీనా దేశానికి వెళ్తారు వీరు, కనాను దేశానికి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి. అక్కడికి వెళ్ళాక ఎలాగుండాలో దేవుడు చెప్తున్నాడు. ఈ 4 మాటల్లో నేను చెప్పి ముగింపులోకి తీసుకొస్తాను. ఎలాగుండాలన్నది వరుసగా మనం చూద్దాం. చూడండి, 24 వచనం. అక్కడికి వెళ్ళాక, వారి దేవతలకు సాగిలపడకూడదు, వాటిని పూజించకూడదు. మీరు కనాను దేశం వెళ్తున్నారు, అక్కడ 7 జాతుల వారు ఉన్నారు, అక్కడ వారికి దేవుళ్ళుగా దేవతలుగా ఉన్నాయి. మీరు వాటికి పూజించకూడదు, సాగిలపడకూడదు. ఇది మొదటి మరి పద్ధతిని దేవుడు తెలియజేస్తున్నాడు. అంటే పాలస్తీనా దేశం వారు అప్పటి వరకు అనుసరిస్తున్న ఆ పనిని, విగ్రహారాధన చేయకూడదు అంటున్నాడు దేవుడు. ఎందుకంటే విగ్రహారాధన అంటే మీ అందరికీ ఒకే ఒక మాట అర్థం చెప్తున్నాను. దేవుని కంటే దేనిని ఎక్కువ ప్రేమించినా అది విగ్రహారాధనే. అది మాత్రం గుర్తుంచుకోండి. దేవుడి కంటే దేనిని ఎక్కువ ప్రేమించినా అది విగ్రహారాధనని దేవుని వాక్యము మనకు తెలియజేయుచున్నది. అందుచేత ఆ దేశం చేరిన తర్వాత నువ్వు ఇది చేయకూడదు అని చెప్తున్నాడు. 32వ వచనాన్ని అంటే 32వ వచనం చూడండి. నీవు వారితోనైనను వారి దేవతలతోనైనను నిబంధన చేసుకునవద్దు. 2వ ఆజ్ఞగా దేవుడిస్తున్నాడు. నీవు వారితోనైనను వారి దేవతలతోనైనను నిబంధన చేసుకోవద్దు. చాలామంది ఒక్కొక్కసారి తెలియకుండానే నిబంధనలు చేసేస్తూ ఉంటారు. అంటారు, మేము మొక్కేసుకున్నామండి, మేము మొక్కు తీర్చాకే మేము ఈ పని చేస్తామండి, మాట ఇచ్చేస్తామండి అంటూ ఉంటారు. అది ఒకవేళ మొక్కుకుంటే మీకు ఉరి అవుతుంది. యెహోషువ కాలంలో చూడండి, గిబియోనీయులు వచ్చి అందరిని చంపుకుంటూ వచ్చేస్తున్నారు, మమ్మల్ని ఏం చేస్తారని చెప్పి వారు మారువేషం వేసుకొచ్చి మరి ఇశ్రాయేలు చేత ప్రమాణం చేయించుకున్నారు. ఈ గిబియోనీయులకు యెహోషువ మరి ఇశ్రాయేలు పెద్దలు మాటిచ్చారు గనక ఈ గిబియోనీయుల గురించి బెన్యామీను గోత్రము లేకుండా పోయేంత కీడు ఇశ్రాయేలుకు వచ్చిందండి. ఇశ్రాయేలులో గోత్రం లేకుండా పోయేంత కీడు ఎవరిని బట్టి వచ్చింది? గిబియోనీయులను బట్టి వచ్చింది. ఎందుకు గిబియోనీయులు వీరితో ఉన్నారు? ఇశ్రాయేలైన వారు పెద్దలు యెహోషువ తెలియకుండా ప్రమాణం చేశారు, ఒక మాట ఇచ్చేశారు. అందుచేత వారి వలన అంత ఘోరమైన శిక్ష వచ్చింది. ఇంకో మాట చెప్పమంటారా? సౌలు కాలంలో కూడా గిబియోనీయులను చంపినందున, అంటే ప్రమాణం చేశాడు యెహోషువ మిమ్మల్ని ఏం చేయమని, ఆ ప్రమాణం మీరి సౌలు చంపాడు ఆ గిబియోనీయులని. దేవుడు యెహోషువ ఒక మాట ఇచ్చినందుకు గిబియోనీయులను మరి సౌలు చంపినందుకు 3 సంవత్సరాల వరుసగా కరువు వచ్చిందండి. 3 సంవత్సరాల వరుసగా కరువు వచ్చింది. మాటిచ్చి తప్పిపోకూడదు. యెహోషువ మాటిచ్చాడంటే దేవుడి నామములోనే మాటిచ్చాడు కనుక, అందుకే మీరు త్వరపడి మీరు వారితో నిబంధన చేయకండి. పర్లేదు, అలాగని నిబంధన చేయకండి.
దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు, మనందరికీ పద్ధతి నేర్పిస్తున్నాడు. 1 విగ్రహారాధన చెయ్యొద్దు అంటున్నాడు. 2 వారితో నిబంధన చెయ్యవద్దు అంటున్నాడు. ఇక 33వ వచనం చూడండి. వారు నీ చేత నాకు విరోధముగా పాపము చేయకుండానట్లు వారు నీ దేశములో నివసింపకూడదు. వారిని అస్సలు ఉంచొద్దు. అసలు ఎందుకు ఉంచొద్దు అన్నాడండి దేవుడు? పూర్తిగా జనాంగాన్ని ఎందుకు వెళ్ళగొట్టమన్నాడు ఏంటంటే, వీరు ఇశ్రాయేలీలు కాదు, అబ్రహాము సంతానము కాదు, వీరు వేరే జాతి వారు, గిబియోనీయులు. వీరు ఉండడం వల్ల మిశ్రమ జనము వల్లనే ఇశ్రాయేలీలు మాంసాపేక్ష కలిగిన వారిగా మారిపోయారు. మాంసం కోసం ఏడ్చిన వారు ఎవరంటే ఈ మిశ్రమ జనాంగము. అందువలన దేవుడికి ఇశ్రాయేలు మీద కోపం వస్తుంది కనుక ఈ మిశ్రమ జనాంగాన్ని నువ్వు ఉంచొద్దు. ఇలా చాలామంది బంధువులు, రక్త సంబంధులు, వరిష్ఠులు కనుక వారిలో కలిసిపోతూ ఉంటారు. అలా కలిస్తే మీరు ఆత్మీయంగా ఎదిగి మీరు పరలోక రాజ్యములో చేరలేరండి. 4వది, ఒకటి వారి దేవతలను సాగిలపడొద్దు, పూజించొద్దు. 2 నీవు వారితో దేవతలతో నిబంధన చేయొద్దు. 3 వారితో నీ దేశంలో నివసింప వద్దు అన్నాడు. 4వది 25వ వచనములో నీ దేవుడైన యెహోవాని సేవింపవలెను. నీ దేవుడైన యెహోవాను మాత్రమే నువ్వు సేవించాలి. ఖచ్చితంగా ఆయన చిత్తం ఏంటో తెలుసుకుని ఆయన్ని నువ్వు సేవించి ఆయన ఇచ్చే మరి వాగ్దానాలు నెరవేర్పు వరకు నువ్వు కనిపెట్టాలి. చూడండి ఎంత చక్కటి మాటలు చెప్తున్నాడో. సమయం అయిపోయింది కనుక త్వరగా మీకు మరి చదివి ముగిస్తాను. అంటే ఇప్పుడు ఈ 4 మాటలు నువ్వు కనాను చేరిన తర్వాత చేస్తే 7 వాగ్దానాలు ఇస్తున్నాడు, 7 ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. చూడండి. 1 నీ దేవుడైన యెహోవాను, 25వ వచనంలో నీ దేవుడైన యెహోవానే సేవింపవలను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. మొట్టమొదట వాగ్దానం ఏమిటంటే, నువ్వు నేను చెప్పినట్లుగా ఈ 4 పద్ధతులు అనుసరిస్తే నీ ఆహారాన్ని నేను దీవిస్తాను, నీ పానాన్ని నేను దీవిస్తాను. కీర్తనాకారుడు 23 కీర్తనలు అంటారు కదా, పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండి చేయించున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తున్నాడు, నా ప్రాణమునకు సేద తీరుస్తున్నాడు. ఇలాంటి ఆశీర్వాదం, ఆహారం ఆశీర్వాదం, పానము ఆశీర్వాదము దేవుడు మొట్టమొదటిగా వాగ్దానం. 2 చూడండి. నేను 25వ వచనములోని 3వ లైను, నేను నీ మధ్య నుండి రోగము తొలగించేదను. ఎంత మంచి వాగ్దానము! ఈ 4 పనులు చేస్తే నీ మధ్యలోంచి నేను రోగాన్ని తొలగిస్తాను, అంటే నీకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాను. 3వది చూడండి, 26వ వచనం 3వది, కడుపు దిగబడినదియు గొడ్డిదియు నీ దేశములో ఉండదు, నీ దినముల లెక్క సంపూర్తి చేసేదను. ఇక్కడ ఫలభరితమైన జీవితం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే గొడ్డిది అనేది ఏది ఉంచడు. శరీర జీవితంలోనే కానీ ఆత్మీయ జీవితంలోనే కానీ దేవుడు మనకి ఏం చేస్తాడంటే ఫలించే స్థితి ఇస్తాడు. అక్కడ అంటున్నాడు, గొడ్డిది అనేది ఏమీ ఉంచను, నీ లెక్క సంపూర్తి చేస్తాను. నువ్వు చెట్టువే ఫలిస్తుంది, నీ పశువు, నీ పక్షి, నీ పంట అన్నిటినీ ఫలభరితంగా చేస్తానంటున్నాడు. 4వ వాగ్దానం చూడండి, 27వ వచనం. 4వ వాగ్దానం 27వ వచనం, నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను. ఎవరిని బట్టి? నీ దేవుడైన యెహోవా నేను కనుక నన్ను బట్టి మనుషులు నీకు భయపడేటట్లు చేస్తాను. మరి ఇశ్రాయేలు ప్రయాణమే వస్తున్నారన్నప్పుడు రహాబు ఏం చెప్పింది? మీ దేవుడు, మీ దేవుడు, మీ దేవుడు మీ గురించి చేసిన గొప్ప కార్యాల గురించి విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయినవి అనేవి. అంటే భయపడ్డారు దేవుని ప్రజలకు. ఎవరిని బట్టి అంటే దేవుణ్ణి బట్టి. ఇక 5వది చూడండి, 5వది 27వ వచనం 2వ లైను, నీవు పోవు సర్వదేశముల వారిని వాడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుటి నుండి పారిపోవున్నట్లు చేసేదను.
నువ్వు వెళుతున్న ప్రతి స్థలంలో నేను నీకు తోడుగా ఉంటాను. అక్కడ ఎవరు నీకు శత్రువులుగా ఉన్నారో ఆ శత్రువులందరినీ వెళ్ళగొడతాను. పారిపోయేటట్లు వాక్యం చెప్తుందండి. దుష్టుడు ఎవడు తరమకుండానే పారిపోతాడంట. మనలో దుష్కార్యాలు ఉన్నప్పుడు, చెడు కార్యాలు ఉన్నప్పుడు సాతానుడు మన మీద అధికారం చేస్తాడు. కానీ మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడు, మనలో దేవుని శక్తి పని చేసినప్పుడు దుష్టుడిని మనం తరమకుండానే వాడు పారిపోతాడని దేవుని వాక్యం చెప్తుంది. ఇక 6వ వాగ్దానం చదువుతున్నాను, 28వ వచనం నుండి 28వ వచనం. మరియు పెద్ద కందిరీగలను నీకు ముందుగా పంపించేదను, అవి నీ ఎదురు నుండి ఇవీలను, కనానీలను, ఇప్తీలను వెళ్ళగొట్టును. దేశం పాడై అడవి మృగములకు నీకు విరోధముగా విస్తరింపకుండానట్లు వారిని 1 సంవత్సరములోని నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టను. నీవు అభివృద్ధి పొంది ఆ దేశము స్వాధీనపరుచుకుని వరకు క్రమముగా వారిని నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టేదను. ఒకేసారి శత్రువుని వెళ్ళగొట్టనంటున్నాడు. నువ్వు క్రమముగా అభివృద్ధి పొందే కొలది నీ బలం పెంచి, నీ శక్తిని పెంచి, నిన్ను ఆశీర్వదిస్తూ వారి బలాన్ని తగ్గిస్తూ పూర్తిగా వారు లేకుండా మరి నాశనము చేస్తానంటున్నాడు. ఇక చివరి మాట 7వది, ఈ 31వ వచనం. వాగ్దానాలు 4 పద్ధతుల ప్రకారంగా చేస్తే ఈ 7 వాగ్దానాలు ఇస్తాను, ఆశీర్వాదాలు ఇస్తానంటున్నాడు. 31వ వచనం. మరియు ఎర్ర సముద్రము నుండి ఫిలిస్తీన్ల సముద్రం వరకును, అరణ్యము నుండి నది వరకు నీ పొలిమేరలను ఏర్పరచెదను. ఆ దేశ నివాసులను నీ చేతికి అప్పగించెదను. నీవు వారి ఎదుటి నుండి నీవు నీ ఎదుటి నుండి వారిని వెళ్ళగొట్టెదవు. ఎక్కడి నుండి ఎక్కడికి, ఎక్కడి నుండి ఎక్కడికంటే ఎర్ర సముద్రము నుండి ఫిలిస్తీయ సముద్రము, అనగా ఫిలిస్తీయ సముద్రం నుండి మధ్యజరా సముద్రం వరకు. అండి 2వది అరణ్యము నుండి, అంటే పారాను అరణ్యము నుండి యూఫ్రటీస్ నది వరకు. ఈ మధ్యలో భాగమంతా దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలుకి ఇచ్చివేశాడు. సరిహద్దులు విశాలపరిచాడు. ఇవన్నీ ఎప్పుడు చేస్తానని చెప్తున్నాడు దేవుడు అంటే, నేను చెప్పిన 4 పద్ధతుల ప్రకారంగా నువ్వు నడిచినప్పుడు ఈ 7 వాగ్దానాలు నీ జీవితంలో నెరవేరుస్తానంటున్నాడు. ఈ విధులను మరి మనుషుల ఎడల మనము ఎలాగు నడవలనో, దేవుని ఎడల ఎలాగు నడవలనో, ఆత్మీయ జీవితంలో దేవుడిని నమ్మిన తర్వాత ఎలాగూ నడవలనో దేవుడు చెప్పినట్లుగా నడిచి ఈ వాగ్దానాలన్నీ స్వతంత్రించుకునే కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయము చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. దినక్రమాన శాంతి గుణంబులు, దినక్రమాన శాంతి గుణంబులు దీనులకిచ్చుచుందును, దీనులకిచ్చుచుందును. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. తండ్రి తన కుమారులకు బోధించిన రీతిగా పరలోకపు తండ్రి ఆత్మీయ బిడ్డలుగా ఇశ్రాయేలుని తన బిడ్డలుగా తన సొత్తుగా చేర్చుకుని ఎలాగూ నేర్పిస్తున్నాడో అలాగునే ఆయన బిడ్డలమైన మనకు ఆత్మీయముగా మనము ఎలాగూ జీవించవలనో ఎన్నో ఉపదేశములు తన గ్రంథములో నుండి మనకు బోధించుచు ఉన్నారు. బైబిల్ అంతా మన కొరకే. ఇశ్రాయేలు శరీరమును బట్టి ఇశ్రాయేలీలు, మనము ఆత్మీయముగా ఇశ్రాయేలీలమై ఉన్నాము.
ఆత్మీయ ఇశ్రాయేలులమైన మనము దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నాము. దేవుడు మనలను ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలుచుకుని ఉన్నాడు. మనము ఆయన బిడ్డలము. మౌనముగా మోకాలి మీదుండి 2 చేతులు జోడించి కళ్ళు మూసుకుని కొద్ది నిమిషాలు మాత్రమే సమయం ఉన్నది. ఈ శ్రేష్టమైన సమయమును మనలో ఎవ్వరూ నిర్లక్ష్యము చేయకుండగా మోకాలేసి కళ్ళు మూసుకుని 2 చేతులు జోడించి మన ముందు మనల్ని నడిపించుచున్న మన రక్షకుడికి, మన తండ్రికి స్తోత్రములు చెల్లిద్దాము, స్తుతులు చెల్లిద్దాము. అయ్యా, ఈ సహవాసము మాకు ఇచ్చినందుకు స్తోత్రములు. ఈ సన్నిధిని మాకు బహుమానముగా ఇచ్చినందుకు స్తోత్రములు. మీరు మా ఎదుట ఉన్నారు నైనా. మేము మోకరించుట ద్వారా నిన్ను గౌరవించాము, నమస్కారము చేయడం ద్వారా నిన్ను ఘనపరచుచు ఉన్నాము. ఎదుట ఉన్నాము అన్న భయముతో మహారాజు అయిన దావీదు యెహోవా మందిరమునికి వెళ్ళదుము అని నాతో జనులు చెప్పినప్పుడు నేను సంతోషించాను. ఎంతో భయముతో గడగడ వణుకుచూ దేవుని సన్నిధిలో, దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు. 2-3 కూడిన చోట నేను ఉంటాను అని చెప్పిన దేవుడు మన ఎదుట ఉన్నారు. ఉన్న దేవుని వైపే చూస్తూ ఆయన పాదములు ఎదుట మోకరించిన మనము, అయ్యా నీకు స్తోత్రములు, నీకు నమస్కారములు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా అని ఎవరి మట్టుకు వారే ఆయనకు నమస్కారము చేయండి, గౌరవించండి. నీ ఎదుటని తండ్రి నిలిచి ఉన్నారు. నీ గౌరవాన్ని కోరుకుంటున్నారు. నీవు ఆయన్ని ఏ రీతిగా స్వీకరిస్తావో ఆయన వేచి ఉన్నాడు నీ కొరకు. ఆయన వైపు చూచి స్తోత్రము స్తుతులు చెల్లించిన నీవు ఆయన చెప్పినట్లు ఏ విషయంలోనూ నడవలేకపోతున్నావో నీ అవిధేయతలు దేవుడి దగ్గర ఒప్పుకో. దేవుని సన్నిధిలో ఎవ్వరూ నిర్లక్ష్యంగా ఉండకూడదు. లేని వార్తలు ఒకవేళ నువ్వు పుట్టించుంటే క్షమించమని అడుగు. దుష్టులతోనూ కలిసి అబద్ధ సాక్ష్యములు చెప్పి ఉంటే, పేదవారి పక్షముగా నువ్వు అన్యాయపు సాక్ష్యములు చెప్పి ఉంటే క్షమించమని దేవుని వాక్యమును బట్టి బ్రతిమలాడు. దేవుని సన్నిధిలో పాపాత్మురాలు తన పాపముల విషయములో బహు దుఃఖముతో కన్నీటితో తన అపరాధములను ఎలాగును క్షమించమని అడిగినదో అలాగూ నీవు క్షమించమని దేవుని బ్రతిమలాడు. నీ శత్రు విషయములో, నీ సహోదరుడి విషయములో, నీ సహోదరుని ఎద్దైనా గాడిదైనా ఏదైనా తప్పిపోతున్నప్పుడు చూచి చూడనట్లు వెళ్ళిపోవద్దు. అతని యొక్క గాడిదను బరువు కింద విడిపిస్తూ ఉంటే అతడు శత్రువైనా, అతడు నీకు కీడు చేసినా వెంటనే వెళ్ళి ఆ బరువు నుండి ఆ గాడిదను తప్పించుటకు నువ్వు సహాయము చేయి. నీ తమ్ముడే, నీ అన్నే, నీ చెల్లె, నీ అక్కే చూచి చూడనట్లుగా వారి మీద ఉన్న బాధను బట్టి నువ్వు వెళ్ళిపోకూడదు. నీ శత్రువు ఆకలిగొన్నప్పుడు అన్నం పెట్టు, నీ శత్రువు దప్పిగొన్నప్పుడు దాహమునికివ్వి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కీడు చేత కీడును జయించవద్దు, కీడు చేత కీడును జయించలేవు, మేలు చేత కీడును జయించాలి.
నీ శత్రువుకి మేలే చేయాలి, నీ శత్రువు కోసం ప్రార్థన చేయాలి. కొండ మీద ప్రసంగంలో ప్రభువు చెప్పారు కదా, నీ శత్రువును ప్రేమించు, నీ శత్రువు క్షేమం కొరకు ప్రార్థన చేయి, నీ శత్రువుకి మేలు చేయి, ఉపకారము చేయి. నీ తండ్రి, నీ పరలోకము తండ్రి పరిపూర్ణుడు గనుక నీవును పరిపూర్ణుడు అగునట్లుగా నీ శత్రువును ప్రేమించు. చూచి చూడనట్లు వెళ్ళిపోవద్దు. అలా ఇప్పుడు వరకు నువ్వు వెళ్ళుంటే యేసయ్య రూపం నీలోకి రాలేదు, ఆయన క్షమించాడు. నీవు కూడా క్షమించమని అడుగు దేవుణ్ణి. ఇప్పుడు వరకు నాయనా నేను అలాగూ చేయలేకపోయాను, శత్రువునే కాదు మిత్రుడి విషయంలో కూడా నేను నా పని చూసుకుంటానికి వెళ్ళిపోయి ఆపదలో సహాయం చేయలేకపోయాను, నన్ను క్షమించు నాయనా అని ప్రతిమలాడండి. దేవుణ్ణి క్షమించమని అడగండి. లంచము తీసుకోకూడదని, అబద్ధం ఆడకూడదని, పరదేశిని బాధ పెట్టకూడదని, ఈ మాటలన్నిటిని బట్టి మన ప్రతి అపరాధమును, మన ప్రతి అయోగ్యతను దేవుడి దగ్గర ఒప్పుకుందాం. ఎప్పుడైనా నువ్వు అలాగున లంచము తీసుకున్నట్లయితే క్షమించమని అడుగు. అబద్ధములు ఆడితే అగ్నిగుండము ఉన్నదని గుర్తు తెచ్చుకుని క్షమించమని అడుగు. పరదేశును బాధ పెట్టొద్దన్నాడు. ఎవరినైనా మనం బాధ పెట్టుంటే క్షమించమని అడుగుదాము. క్షమించునైనా అని బ్రతిమలాడండి. 6 సంవత్సరాలు పంట పండించుకుని 7వ సంవత్సరం స్వతంత్రుడుగా దాసును వదిలిపెట్టాలి. అలాగే పంటను విడిచిపెట్టాలి. పేదలు తినడానికి, అడవి మృగాలు తినడానికి 6 రోజులు పని చేసుకుని 7వ రోజు నీ పనివానికి కూడా విశ్రాంతినివ్వాలి. విశ్రాంతి దినాచారాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకవేళ మనుష్యుల చేత మీరు కఠినమైన పని చేయించుకుంటే క్షమించమని అడగండి. వారు నీలాంటి మనుష్యులని, నీకున్న ఆకలి వారికి ఉంటుందని, నీకున్న అలసట వారికి ఉంటుందని గుర్తించలేక నేను బాధ పెట్టి ఉన్నాను, మనుష్యులను క్షమించు అని అడిగిన మనము దేవుని సన్నిధి విషయంలో నిర్లక్ష్యము కలిగి ఉంటే క్షమించమని అడుగుదాం. యూదులకున్న పండుగలు అక్కడ రాయబడ్డాయి. మనం ఆత్మీయముగా ప్రతి ఆదివారము మనకు పండగే. ప్రతి ఆదివారము దేవుని సన్నిధికి మనం రావాలి. ఒట్టి చేతులతో మనం కనిపించకూడదు. పురుషులు పాత నిబంధనలో 3 పండగల్లో తప్పనిసరిగా ఏకీభవించాలి. కానీ రక్షణ పొందిన తర్వాత ప్రతి కూటములో, ప్రతి సన్నిధిలో అందరం ఉండాలి. పవిత్రమైన చేతులెత్తి పురుషులైన వారు ప్రార్థనలు చేయాలి. అన్ని ఆచారాలను విడిచిపెట్టాలి. లోక మర్యాదను అనుసరించకూడదు. క్షమించమని అడుగు. నీ సంగతి దేవుడికి తెలుసు. ఇంకా ఏ అన్ని ఆచారము నీలో ఉన్నదో ఆ అన్ని ఆచారాన్ని విడిచిపెట్టు. క్షమించమని అడిగిన నీవు ఆ దేశము చేరిన తర్వాత అక్కడ దేవుడి కంటే దీనిని ఎక్కువ ప్రేమించిన అది విగ్రహారాధనని చెప్పాడు. వారితో నిబంధన చేయవద్దన్నాడు. వారు నీ మధ్యలో నివసింప చేయొద్దు అన్నాడు. నీ దేవుడిని యెహోవాను మాత్రమే సేవించమన్నాడు. ఈ 4 పద్ధతులను నువ్వు అనుసరిస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీ ఆహారాన్ని, నీ పానాన్ని ఆశీర్వదిస్తాను. నీ జీవితములో నేను నిన్ను ఫలభరితముగా చేస్తాను. జయ జీవితాన్ని ఇస్తాను. నీ సరిహద్దులను విశాలపరుస్తాను. ఈ వాగ్దానాలన్నీ నువ్వు స్వతంత్రించుకోవాలంటే నీవు ఈరోజు తీర్మానం తీసుకోవాలి. ఇప్పుడు వరకు చేసినవి చెయ్యను, తెలిసి తెలియక చేసిన అజ్ఞానాన్ని క్షమించు అని కోరుకున్న నీవు, క్షమించబడిన నీవు ఈ పద్ధతులు అనుసరించడానికి, దేవుడి పద్ధతులు అనుసరించడానికి నువ్వు తీర్మానం చేసుకో. తీర్మానము చేసుకుని దేవునికి నీ జీవితాన్ని సమర్పణ చేసుకో.
అప్పుడు నీవు చేసే ప్రతి ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. 23 మెట్లెక్కిచ్చావు ప్రభువా, మా ముందు కొన్ని రోజులున్నవి. నామకార్థంగా ఏదో చేశాము అలవాటుగా అన్న ఆలోచన మాలోంచి తీసివేసి ఎంతో భయముతో ఎంతో భక్తితో గడగడా వణుకుచ్చు నీ ఉన్నావని, నీ దూతలు ఉన్నారని, పరిశుద్ధులు ఉన్నారని రూపాంతరము చెందాలి. ఈ 40 దినాల్లో నేను దేవుని ఆత్మతో నింపబడ్డాను, ఆత్మీయంగా ఎదిగాను, వాక్యాన్ని నేర్చుకుని నా జీవితాన్ని సరిచేసుకున్నానని చెప్పి సాక్షిగా నీ జీవితం ఉండేటట్లుగా నువ్వు ప్రార్థన చేసుకో. కొద్ది సమయం ప్రార్థన చేసుకోండి. వచ్చి వెళ్ళిపోవడం వల్ల ఉపయోగమేమీ లేదు. నోరు తెరిచి నీ అంశము దేవుని పాదముల దగ్గర పెట్టి, అయ్యా ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాను, ఇటు శారీరకంగాను వృద్ధి చెందలేకపోతున్నాను, ఈ శరీరాన్ని జయించలేకపోతున్నాను, ఈ శరీర ఇచ్చల్ని జయించలేకపోతున్నాను, నిన్ను ఆయాసపెడుచున్నాను, గాయపరుస్తున్నాను, అయ్యా నీ ఎడల నిర్లక్ష్యముగా ఉంటున్నాను ప్రభువా. నన్ను ఏ మనిషి అయినా నిర్లక్ష్యంగా చూస్తే ఎంతో వేదన పడతాను ప్రభువా. దేవుడు అయిన నీవే నాతో సహవాసము చేయుటకు నేనున్న స్థలములోనికి వచ్చి నా వైపు చూస్తుంటే నేను నీ వైపు చూడలేక అయ్యా ఎంత నిర్లక్ష్యము చేయుచున్నానో నన్ను క్షమించు నాయనా, నన్ను క్షమించు ప్రభువా. ఆత్మీయంగా నన్ను పెంచు ప్రభువా. అయ్యా నీ చిత్తం ఎరిగి, నీ ఉద్దేశం ఎరిగి అనేక ఆత్మలను రక్షించి ప్రభువా నిన్ను మహిమపరిచే స్థితిని నాకు దయచే ప్రభువా. నీ పరిశుద్ధాత్మ యందలి ఆనందమును నాకు దయచే ప్రభువా అని ప్రార్థన చేసుకున్న మనము స్తుతించుకుందాము. ఈ సహవాసం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు అయ్యా, నీ సహవాసములో పెంచుతున్నందుకు స్తోత్రాలు. ఈ రీతిగా నాన్న నీ సన్నిధిలో నీ వాక్యం నేర్చుకునే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు. మాతో మాట్లాడుచున్నావు నైనా, మా అంతరాత్మను తెరిచి వాక్యమని విత్తనాలు నాటుతున్నావు తండ్రి, నీకు స్తోత్రాలు. మా ఎడల నీకున్న శ్రద్ధను బట్టి నీకు స్తోత్రములని స్తుతించుకుంటూ ప్రభువును ప్రార్థించుకుందాం. ముగింపు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఇగోనైనా స్వేచ్ఛగా ఆరాధనలో సన్నిధి కూటాల్లో పాల్గొనడానికి అవకాశం లేని దినాల్లో ఈ రీతిగా మీరు అయా ఇలాంటి సహవాసం ఇచ్చినందుకు స్తోత్రాలు. అనేక మంది నీ సన్నిధిలో ఉండి ఎంతో భయముతో భక్తితో గడగడ వణుకుచ్చు నీ సన్నిధిని సమీపిస్తూ నీ వాక్యానికి లోబడుచు వారి జీవితాలు సరిచేసుకోవాలని ఎంతో విరిగిన మనస్సుతో, నలిగిన మనస్సుతో, పశ్చాత్తాప హృదయముతో నీ సన్నిధిలో ఉన్నారు ప్రభువా. అలాంటి బిడ్డలను నీవే ఈ సమయంలో అభిషేకించండి. నీ ఆత్మతో నింపండి ప్రభువా, నీ శక్తితో నింపండి ప్రభువా, నీ ప్రభావముతో నింపండి ప్రభువా. వారిని ఆత్మీయంగా పెంచండి తండ్రి. చూచే కన్ను, వినే చెవి, గ్రహించే హృదయమునిచ్చి అనేక ఆత్మలను నీ తట్టు తిప్పడానికి ఒక బలమైన సాక్షులుగా వాడుకోండి దేవా. నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ఎవరైతే నీ సన్నిధిలో ఉండి నీ వైపు చూడకుండా నీ వాక్యమును ధ్యానించుకుండగా అయా నిర్లక్ష్య స్వభావముతో ఉంటున్నారో వారిని దయతో క్షమించి ప్రభా నైనా నీ బిడ్డలైన వారికి విరిగిన మనస్సు దయచేయండి, నలిగిన హృదయము దయచేయండి. ఎంతకాలము జీవిస్తామో, ఎంతకాలము శరీరంతో జీవిస్తామో ఎరగము. అయ్యా మమ్మల్ని దర్శించయ్యా, అయ్యా మమ్మల్ని దర్శించు ప్రభా అని ప్రార్థించుకుని మనస్సునిచ్చి ప్రభా వారిని నీవే వెలిగించండి తండ్రి. నైనా దీపం వెలగకపోతే ఆ ఒత్తిని బాగా నలిపి ఎలాగుని వెలిగిస్తారో అలాగ వారి ఆత్మను బాగా నలిపి వెలిగించి డ్యూటీ వలె ఆ ఇంటి వారందరినీ రక్షణలోకి తీసుకొచ్చేటట్లుగా సహాయము దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. వారి యొక్క కష్టాలను బట్టి, వారి యొక్క కన్నీరు, అయ్యా అప్పులు,
లేక అనారోగ్యాలు, సమాధానం లేని పరిస్థితులు, అయ్యా ఇబ్బందులు, చెప్పుకోలేని సమస్యలు, వీటితో నలిగిపోతుంటే ఒక తండ్రిలాగా, ఒక తల్లిలాగా ఆదరించి ధైర్యపరిచి ప్రభువా అయ్యా మీరే సంపూర్ణముగా వారి యొక్క శ్రమల నుండి విడిపించండి. న్యాయానికి స్తోత్రాలు. కరోనా వ్యాధి ఇంకా అనేక చోట్ల పెరుగుతుందని, ఇంకా ఆసుపత్రుల్లో ఉన్నారని, మరణాలు సంభవిస్తున్నాయని వార్తల్లో మేము వింటూ ఉన్నాము ప్రభా. నేను అనేక రూపాల్లో ఆ వ్యాధి ఇంకా ఉన్నది అని చెప్తున్నారు తండ్రి. నువ్వు వెళ్ళగొడితే తప్ప అయ్యా క్రమక్రమముగా వెళ్ళగొడతానంటున్నావు తండ్రి. క్రమక్రమముగా నిన్ను అభివృద్ధిలోకి తీసుకొస్తూ, నిన్ను ఆత్మీయంగా పెంచుతూ క్రమక్రమముగా వెళ్ళగొడతానంటున్నావు తండ్రి. ఒకవేళ ఆ రీతిగా వెళ్ళగొట్టడం నిశ్చిత్తమైతే అయ్యా క్రమక్రమముగా క్రైస్తవులమైన మమ్మల్ని ఆత్మీయంగా పెంచుతూ భయపెట్టే ఈ వ్యాధులన్నిటినీ క్రమక్రమముగా వెళ్ళగొట్టి ప్రపంచంలోని ప్రతి మానవుణ్ణి రక్షణ మార్గంలోకి నడిపించి, శిక్ష మార్గము తప్పించి మోక్షములోకి చేర్చుమని మోక్ష ప్రదాత అయిన యేసు నామమున ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడు గాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మనుదినహారమును మాకు దయచే, మెడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ప్రవేశ రక్తమే చేయం అపవాది కిలకిలయ, ప్రవేశ రక్తమే చేయం అపవాది కిలకిలయ, ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం అపవాదికి ఎంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ తండ్రి నిత్య సహవాసము వాక్యానుభవంలో పెంచి మహిమ రాకడకు సిద్ధము చేయును కాక. ఆమేన్. సంఘమంతాయు వృద్ధి చెందగా తండ్రి పోందు పుత్రుడోందు ఆత్మబోందు నిత్య కీర్తి. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. త్రియేక దేవునికి స్తోత్రములు. పరిశుద్ధులందరికీ మరణాత, అందరికీ మరణాత. వాక్యము శ్రద్ధగా ఆలకించిన మీ అందరికీ మరణాత.